అందరికీ నమస్కారం. నేను చెంకుడు శివకృష్ణ అని, మాది వెడలూరు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో కోవూరు నియోజకవర్గం నుండి ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేయడానికి గల కారణం ఏంటంటే, నాకు ఆల్రెడీ బీసీవై పార్టీ తరఫు నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి అవకాశం వచ్చింది. కానీ కోవూరు నియోజకవర్గంలో జరిగినటువంటి సందర్భాలని బేరీజ్ వేసుకొని ఏదన్నా పార్టీ తరఫున చేసినప్పుడు ఆ పార్టీ కోసం 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు కష్టపడి రేపు దాన్ని బాగా డెవలప్ చేసిన తర్వాత దానికి మళ్ళీ ఇంకా పెద్దవాళ్ళు వచ్చినప్పుడు మాలాంటి వాళ్ళని దూరం చేయడం, యువతకు అన్యాయం చేయడం, దాని పట్ల నేను ఆసక్తి చూపలేదు. అందుకని ఇండిపెండెంట్గానే పోటీ చేస్తున్నాను. రీసెంట్గా కోవూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి పలవరెడ్డి అభ్యర్థి అని చెప్పి ప్రకటించి ఆయన కోసం పనిచేసినటువంటి కార్యకర్తల్ని, నాయకుల్ని వాళ్ళని ఈదును పడేసి పోలరెడ్డి చూసుకున్నాడు. అదేవిధంగా వైసీపీ పార్టీ కూడా అదే పరిస్థితిలో ఉంది. 5 సార్లు ఎమ్మెల్యే గెలిచిన ప్రసన్న కుమార్ రెడ్డి ప్రజలకు ఏం చేయలేదు. ఎప్పుడు కూడా నాయకులు బాగానే ఉన్నారు, కార్యకర్తలు అన్యాయం అయిపోయారు. ఈ రోజున పోరాటం కానీ నేను నిలబడడానికి కారణం కానీ ప్రజల పక్షాన్ని నిలబడి కార్యకర్తలను కాపాడుకొని ప్రతి పార్టీలో ఉన్న కార్యకర్తకి నేను ఇచ్చే పిలుపు ఏంటంటే, అందరూ కూడా మీరు ఎప్పుడు కూడా ప్రత్యక్ష రాజకీయాల్లో పాల్గొనకుండా మీకు ఇష్టం వచ్చిన వాళ్ళకి, మీకు ఏది మేలు జరగదంటే వాళ్ళకి ఓటేసిన రోజే ప్రజాస్వామ్యం నిలబడద్ది. అంతేకాకుండా నాయకులు 4 సంవత్సరాలు ఒక పార్టీలో ఉండి ఏ పార్టీ అయితే గెలుస్తుందో ఆ పార్టీ కోసం ఆ పార్టీలోకి జంప్ అయ్యి అప్పుడు దాకా ఆ పార్టీని కాపాడకుండా కార్యకర్తల్ని అన్యాయం చేసి ఈదిన పడేశారు. దీనివల్ల ఎంతోమంది వచ్చిన గవర్నమెంట్లో వచ్చిన పథకాలన్నీ పోగొట్టుకొని పోలీస్ కేసులు పెట్టించుకొని వాళ్ళ కోసం యుద్ధం చేసి ఎంతో కుటుంబాలు అబాస్పాలయ్యాయి. అందుకని నేను ఒకటే చెప్తున్నాను, ఈ రోజు నుంచి మీ ఇష్టం వచ్చిన నాయకులను, పార్టీలను నమ్ముకొని ఓటేయొద్దు. నాలాంటి చదువుకున్న విద్యావంతుల్ని ఎన్నుకొని రాష్ట్రానికి, దేశానికి కూడా గర్వకారణం ఉండేటట్టుగా చూడాలనుకుంటున్నాను. ముఖ్యంగా యువత రాజకీయాల్లోకి రావాలని ప్రతి పార్టీ కోరుకుంటుంది. కానీ యువత రాజకీయాల్లోకి వచ్చినప్పుడు వాళ్ళని ఫ్లెక్స్లు మోయించడానికో, పాంప్లెట్లు పంచడానికో, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడానికే తప్పక వాళ్ళకంటూ ఒక బాధ్యత, వాళ్ళ సూచనలు, సలహాలు ఏ పార్టీ తీసుకోవట్లేదు. ముఖ్యంగా 2 పార్టీలు మాత్రమే రాజ్యం వెళ్తున్నాయి. టీడీపీలో వస్తే వైసీపీ, వైసీపీలో నుంచి వచ్చిన వాళ్ళు టీడీపీలో. ఈ విధంగా వీళ్ళు మారి వీళ్ళ రాజకీయ లబ్ధి పొందుతున్నారు, వాళ్ళ ఉనికిని చాటుకుంటున్నారే తప్పక ప్రజలకంటూ ఎక్కడ ఏ పార్టీ కూడా న్యాయం చేయట్లేదు. ఈ 5 సంవత్సరాల కాల పరిమితిలో నీ టీడీపీ అని చెప్పేది ఒకటి పథకాలన్నీ ఆపారు. అట్లాగే వైసీపీ వచ్చినప్పుడు టీడీపీ వాళ్ళు జన్మభూమి కమిటీలు అని చెప్పి వాళ్ళకి ఆపారు. ఈ విధంగా ఆపడం వల్ల ప్రజలే నష్టపోతున్నారు, ప్రజలే అన్ని సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఏ పార్టీ వచ్చినా కూడా ప్రజలకు ఎటువంటి న్యాయం జరగట్లేదు. దీని గురించి నేను ఇండిపెండెంట్గా అభ్యర్థికి పోటీ చేస్తున్నాను. నా సాయి శక్తులా ప్రయత్నించి, నా శక్తి వంచన లేకుండా ప్రజలకు మేలు చేయడం కోసం నేను పోరాడతానని. అంతేకాకుండా ఈరోజు నేను కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను. మరీ ముఖ్యంగా యువత గురించి, మన కోవూరు నియోజకవర్గంలో జరిగే పరిస్థితుల గురించి మాట్లాడతాను. ఎప్పుడు కూడా మీరు అందరూ కూడా ఆశతో రాజకీయాలకు రావద్దు, ఏదన్నా ఆశయంతో రండి. ఆశయంతో వచ్చినప్పుడే గొప్పగా పనిచేయగలము, అందరికీ ఉపయోగపడేటట్టుగా మన సమాజాన్ని నిర్మించుకోగలం. కనీసం మన గ్రామంలో ఉండే పరిస్థితులు కూడా మనకి అర్థం కాకుండా నాయకుల మీద ఆధారపడి ఆ నాయకులు ఏది చెప్తే అది వాళ్ళ మాటలు విని వాళ్ళు ఏదో చేస్తారని ఈరోజు అందరూ అన్యాయం అందరూ మోసం అయిపోయారు. ముఖ్యంగా ఏ పార్టీ వచ్చినా పథకాల పేరుతో మోసం చేస్తుంది. ఇప్పుడు వెడలూరు గ్రామమే ఉంది. వెడలూరు గ్రామంలో లైబ్రరీ ఒకటి ఉంది. ఆ లైబ్రరీ ఎవరికి ఉపయోగపడలేదు. దాన్ని ఒక నాలెడ్జ్ సెంటర్గా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే యువతకి అందులో బుక్స్, కంప్యూటర్స్ అలాంటివి పెట్టడం వల్ల వాళ్ళ యొక్క భవిష్యత్తు బాగుంటుంది. దానికోసం అలాంటి పథకాలు తీసుకురావాలని. అంతేకాకుండా బ్యాంకు వసూలు చేస్తుంది. కానీ అదే రాజకీయ నాయకులకోనో బిజినెస్ మ్యాన్లకు ఇస్తే వాళ్ళ జోలికి వెళ్ళట్లేదు. వాళ్ళని వచ్చేసి 6 నెలల కాల పరిమితిలో వాళ్ళ రుణాలని తోసేయడం, వాళ్ళకి ఆదాయం చేకూర్చే విధంగా ఉందే కానీ ప్రజలకు ఎటువంటి న్యాయం జరగట్లేదు. ఇలాంటి వాటిని ప్రశ్నించిన ఎవరన్నా వస్తే వాళ్ళని గొంతు నొక్కడం, వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టడం, వాళ్ళని రాజకీయంగా ఎదుర్కోలేక సామాజికంగా వాళ్ళ మీద ఎటువంటి దుష్ప్రచారం చేయడం, వాళ్ళని తొక్కేయాలని చూడడం చేస్తున్నారు. ఇలాంటి వాటన్నిటికీ నేను వ్యతిరేకిని. వాటి మీద నా పోరాటం ఉంటుంది. ఎప్పుడు కూడా నేను ఒకటే కోరుతున్నాను, ఏ పార్టీలో ఉన్నా కానీ మీరు వ్యక్తిగానే ఉండండి. రాజకీయ నాయకులకు కొమ్ము కాయొద్దు. రాజకీయ నాయకులు కొమ్ము కాసి వాళ్ళ వల్ల మీరు బలైపోవద్దు. వాళ్ళు సంపాదించుకుంటున్నారు, వాళ్ళ పేరు సంపాదించుకుంటున్నారు, ఆస్తులు సంపాదించుకుంటున్నారు, వాళ్ళ ఉనికిని కాపాడుకుంటున్నారే తప్పక మీకంటూ ఎటువంటి స్వలాభం లేదు. ఇప్పటికీ పేదవాడు రేషన్ కార్డు కోసం, ఇల్లు కోసం నాయకులు గడపలు దక్కుతున్నారంటే ఎంత దౌర్భాగ్య స్థితిలో ఉందో ఆలోచించండి మీరే. అందుకని మరీ ముఖ్యంగా ఈరోజు మన కోవూరు నియోజకవర్గంలో ఉండే అందరినీ, అన్ని పార్టీల కార్యకర్తల్ని, నాయకుల్ని ఒకటే కోరుతున్నాను, మీరు
మీ వంతుగా మీరు ఎప్పుడూ నాతో ప్రత్యక్షంగా ఏం తిరగబడలేదు, రాజకీయాలకు రాబలేదు. మీరు నన్ను గుర్తుపెట్టుకొని నాలాంటి చదువుకున్న యువకుడికి ఓటేస్తే ఎలా ఉంటుందని ఈసారి కోవూరు నియోజకవర్గంలో దేశ రాజకీయాలను తిరగరాసే విధంగా కోవూరులో నేను గెలవబోతున్నాను. ప్రశాంత్ రెడ్డి 100 కోట్లు ఖర్చు పెడుతుందని చెప్పి ప్రసన్న కుమార్ రెడ్డి పదే ప్రెస్ మీట్లో చెప్తున్నాడు. ఎందుకంటే ఆయన కన్నా వాళ్ళు గొప్పలు కాబట్టి ఆయన చెప్తున్నాడు. వాళ్ళిద్దరికన్నా నేను నిరుపేదని, నేను 1 రూపాయి ఖర్చు పెట్టలేను, ఇది కూడా చేయలేను. కానీ నేను ఒకటే ప్రజలు కోరేది, మీరు నన్ను నమ్మి ఓట్లేయండి. అభివృద్ధి అంటే ఏందో నేను చూపిస్తాను. కోవూరు నియోజకవర్గంలో ఉండే రైతు సమస్యలన్నింటి మీద నేను పోరాడతాను. రైతులకున్న రుణమాఫీ విషయాలన్నింటినీ కూడా నేను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత అన్నీ మాఫీ చేస్తాను. అందుకు కావాలంటే ఆమరణ నిరాహార దీక్ష చేయడానికి కూడా నేను సిద్ధమేను. ఈ విధంగా నేను కొన్ని నాకు బంధువర్గం కావచ్చు, స్నేహితులు కావచ్చు, ఇంచుమించు 3000 నుంచి 5000 మంది ఉన్నారు. ఈ దినేష్ రెడ్డి విషయం జరిగిన తర్వాత నన్ను చాలామంది ఫోన్లు చేశాడు కదా, మీరు ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్నారు కదా, మీరు పోటీ చేయండి, మేము వాళ్ళతో నడవలేకున్నాము, మీకు సపోర్ట్ చేస్తాము అని వాళ్ళ యొక్క ప్రోద్బలంతోనే నేను ఈరోజు నిర్ణయం తీసుకున్నాను. ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కానీ నేను ప్రత్యక్షంగా రాజకీయాలకి నడవడానికి నిర్ణయించుకున్నాను. ఇప్పుడు ఇంత పెద్ద మహామహుల ముందు నువ్వు తట్టుకునే మహామహులు అంటే వాళ్ళు డబ్బున్న వాళ్ళు మాత్రంగానే చూస్తారు, కానీ రాజకీయంగా అయితే వాళ్ళు ప్రజలకి న్యాయం చేస్తారని అయితే నేను అనుకోవట్లేదు. న్యాయం చేయలేదు కాబట్టి నేను వచ్చాను ఈరోజు. 5 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసిన ప్రసన్న కుమార్ రెడ్డి కోవూరు నియోజకవర్గంలో ఏ అభివృద్ధి చేశాడు, ఎంత అభివృద్ధి చేశాడంటే ప్రజలకే తెలుసు. ఇంకోసారి మళ్ళీ అవకాశం అడుగుతున్నాడు. ఇప్పుడు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి వచ్చింది. ప్రశాంత్ రెడ్డి అని ఆమె ఎట్లాగో నేను అలాగే 2 రోజుల ముందు ఆమె ఎవరికి తెలియదు, శివానే నేను ఎవరికి తెలియదు. ఆమెను కలవాలంటే ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకే 1 రోజు 2 రోజులు అపాయింట్మెంట్ పడుతుంది. కానీ దాన్ని వాళ్ళు తిప్పికొట్టే ప్రయత్నం చేస్తాం, మేమంతా ప్రజల కోసం చేస్తాము, మా గేట్లు ఎప్పుడో తెరిచే ఉన్నాయి అన్నారు. ఆ మాట ఈ రోజు కాదు, రేపు నిజంగా ప్రజలు మీ ఇంటికి వచ్చిన రోజు మీరు గేట్లు తెరిచుంటే నేను సంతోషిస్తాను. ప్రజల సమస్యల మీద ఎవరు పోరాడినా కానీ వాళ్ళకి నా మద్దతు ఉంటుంది. ఇంకో ప్రెస్ మీట్లో ప్రకటిస్తాను. మరీ ముఖ్యంగా తెలియజేసేది ఏంటంటే, ఈ విధంగా పార్టీలు మోసం చేసిన కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు, మీరు ఏదన్నా చేయాలనుకుంటే నాతో నడవడానికి, మా పార్టీ వెంట నాతో రావడానికి నేను ఎప్పుడూ మీతో సహకరిస్తాను. ఎల్లవెల్ల మీతో ఉంటానని సెలవు తీసుకుంటాను. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.